హలో అండి, లాస్ట్ వీడియోలో నేను సబ్స్క్రైబ్ నోట్ అయితే అడిగాను. నా ఛానల్ 1000 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ అన్నీ చూసి అని. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ అలాగే చాలామంది సబ్స్క్రైబ్ కూడా చేసుకున్నారు. వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. ఈరోజు వీడియోకి వచ్చేసి అటుకులు మిక్చర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఆయిల్ని హీట్ చేసుకోవాలి ఫస్ట్. ఆ తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసుకుని మంటని అటుకుల్ని తీసుకోవాలి. మనం ఎన్నైతే అటుకులు ప్రిపేర్ చేసుకోవాలి మిక్చర్ కోసం అనుకుంటున్నామో అన్ని అటుకులు తీసుకుని ఈ ఆయిల్లోకి, అంటే మనకి కడాయిలోకి ఎన్నైతే సరిపోతాయో అన్ని వేసేసుకోండి. ఇలా వేసేసుకొని వేయించుకునేటప్పుడు మాత్రం స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోండి. లేదు అంటే అన్నీ ఒకేసారి మాడిపోతాయి తీసే లోపల. అందుకని లో ఫ్లేమ్లో పెట్టుకుని అటుకులను అయితే వేయించుకోవాలన్నమాట. తర్వాత ఒకసారి తీసేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక వాయి అయితే వేసుకుంటున్నాను. మళ్ళీ కొన్ని అటుకులు వేసేసుకుని సేమ్ ప్రాసెస్ లో ఫ్లేమ్లో పెట్టుకుని స్టవ్ అయితే వేయించుకుని అవి కూడా తీసేసుకుని పక్కకైతే పెట్టేసుకుంటున్నాను. ఇలా వేయించుకున్న తర్వాత దానిపైన ఒక టిష్యూ పేపర్ని పెట్టేసుకుని కాసేపు అలానే ఉంచితే ఆయిల్ పీల్చేస్తుంది. సో తర్వాత మనకి కడాయిలోకి, అంటే అదే ఆయిల్లోకి మనం పల్లీలను కూడా వేసుకుంటున్నాము. మిక్చర్లోకి పల్లీలు మరీ టేస్టీగా ఉంటాయి కదా, మనకి నచ్చితే పల్లీలు ఎక్కువ వేసుకోండి, నచ్చకపోతే కొద్దిగా వేసుకోండి. నాకైతే ఇక్కడ పల్లీలు ఇష్టం కాబట్టి కొంచెం ఎక్కువే వేసుకున్నాను. ఇలా చక్కగా కలర్ చేంజ్ అయ్యి బాగా వేగిన తర్వాత పక్కకు తీసేసి పెట్టేసుకోండి. తర్వాత ఒక గిన్నెని తీసేసుకుని అందులోకి మనం ముందుగా వేయించుకున్నాం కదా ఆ అటుకులు అయితే వేసుకుంటున్నాను. అంటే మనకి ఎంతైతే కావాలో అన్ని అటుకులు వేసేసుకుని అందులోకి కొన్ని పల్లీలను కూడా వేసుకుంటున్నాను. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అలాగే సన్నగా తరుక్కున్న కొత్తిమీర కూడా. తర్వాత ఒక చెక్క వరకు నిమ్మరసాన్ని పిండుకుంటున్నాను. మీకు పులుపు ఎక్కువ ఇష్టమైతే ఇంకొక చెక్క అయినా పిండుకోవచ్చు. ఆ తర్వాత మనకి మామిడి అల్లం అని మార్కెట్లో దొరుకుతుంది. దాన్ని కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఆ తర్వాత కొద్దిగా కారము, గరం మసాలా, ఉప్పు ఉంటే ఆమ్చూర్ పౌడర్, చాట్ మసాలా ఏది ఉంటే అది వేసేసుకోండి. ఆ తర్వాత ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఇదే ప్రాసెస్తో మనం మరమరాలతో కూడా చేయొచ్చు. అంటే మరమరాలు ఇలాగా డీప్ ఫ్రై చేయక్కర్లేదు, బట్ షూర్గా టేస్ట్ అయితే తేడా ఉంటుంది రెండిటికి. ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. సో మనకి మిక్చర్ అయితే మిక్స్ చేయడం అయిపోయింది. సో మనం అయితే ఇంకా సర్వ్ చేసేసుకుని తినేసేయడమే. సో నేను ఇక్కడైతే ఒక చిన్న బౌల్ని తీసుకున్నాను రెండింటిని, వాటిలో ఇలాగా మనకి మిక్చర్ అయితే సర్వ్ చేసేస్తున్నాను. ఇలాగా పైన ఇంకొన్ని వేయించుకున్న పల్లీలు, అలాగే సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర ఏది కావాలంటే అది ఎక్స్ట్రాగా, అంటే మనకు కొంచెం కారం కావాలనుకుంటే పైన కారం మసాలా అవన్నీ కూడా జల్లుకోవచ్చు. నిమ్మకాయ ఇవన్నీ కూడా మనం గార్నిష్ చేసుకోవచ్చు పైన. సో ఇలా చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.